పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి మన ప్రియులు తెలియారు అన్నమాట గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మూడవదిగా ప్రభు సన్నిధానంలో ఈ యొక్క ప్రార్థన కోడికలో పాల్పొమ్ములు పొందినటువంటి సంఘబిడ్డలను మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ కూడిక యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, తల్లిగారి జీవితంలో ప్రభు ఇంతవరకు చక్కటి కార్యాలు జరిగించి ఇక ముందును కూడా ఆరోగ్యంతో నింపునట్లుగా వెళుతున్నటువంటి ప్రతి ప్రయాణంలో ప్రభు వారికి తోడుగా ఉండి, ప్రాముఖ్యంగా సోమవారం జరుగుతున్నటువంటి ఆ ఆపరేషన్ అంతట్లో దేవుడు చక్కటి విజయమును చేకూర్చునుగాక. ఆమేన్. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, తను నమ్మినటువంటి వారు ఎవరిని కూడా సిగ్గుపరిచే దేవుడైతే కాదు. ఆయన లాంటి దేవుడి లోకంలో ఏ ఒక్కరు కూడా లేనే లేరు. అందుకని దేవుడు మనందరినీ కూడా చాలా ప్రేమతో ప్రేమించి పిలిచి తన సన్నిధానంలో మనందరినీ ఉంచి ఆయన ఎలాంటి వాడో మనకి గుర్తు చేస్తూ తన యొక్క స్వభావం ఎలాంటిదో కూడా మనందరికీ తెలియజేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. సమయం చాలా అవుతుంది కనుక వృధా చేయకుండా ముందుకు సాగిపోదాం. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 107వ చరణం. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 107వ చరణం. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపము. అందరు నాతో కూడా చెప్పండి. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపము. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ కూడికలో మన ప్రియులు తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం అందరం విన్నాం. బ్రతికినన్నాళ్ళు కూడా బిడ్డల కోసం బ్రతికి తమ జీవితంలో ఏదో ఒకటి ఆ బిడ్డల కొరకు చేసి ఉంచాలనేటువంటిదే తల్లి తండ్రి యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఒక విధంగా కుటుంబంలో ఒక తల్లిగా తండ్రిగా నీకున్నటువంటి ఆలోచన, నీ బిడ్డల కొరకైనటువంటి ఆలోచనలు ఎన్నిగా నీకుంటే, పరమందున్నటువంటి దేవుడు తన బిడ్డలైనటువంటి మన కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడైతే కాదు, విడిచిపెట్టే దేవుడైతే కాదు. కడుపున పుట్టిన బిడ్డలైనా మర్చిపోతారేమో కానీ తన యందు నమ్మికించేటువంటి వాళ్ళని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో రాయబడిన మాట ప్రకారం ఏంటంటే, భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు, యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపము. దేవునికి స్తోత్రం. భక్తుడిలో ఉండేటువంటి ఆవేదన ఏంటంటే, అయ్యా నేను ఎంతో శ్రమ పడుతున్నాను, నా శ్రమ మరొకరికి రాకూడదు, నాకుండేటువంటి బాధ మరొకరికి ఉండకూడదు, నాకుండేటువంటి వేదన మరొకరికి ఉండకూడదు, నేను ఎంతో శ్రమ పడుతున్నాను, నా శ్రమ అసలు చెప్పుకోలేనటువంటిది అన్నట్టుగా ఈ భక్తుడు తమ శ్రమను గురించి దేవుని దగ్గర ప్రాధాయపడి మొర్ర పెడుతూ కన్నీళ్లు కారుస్తూ అడుగుతూ ప్రభు దగ్గర విన్నవించుకునేటువంటి సందర్భం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన అంటాడు, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. కొంతమంది ఆలోచన ఎలా ఉంటాయంటే, ఆ శ్రమ పడే కొలిది కూడా ఈ శ్రమను బట్టి నా ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పలేనటువంటి తరుణంలో ఉండేటువంటి వారు ఉన్నారు. నా ప్రాణము కొరకు నేను ఎంతగా ఆశపడినా, నా ప్రాణము కొరకు నేను ఎంత ఎదురు చూసినా, ఈ ప్రాణము ఎప్పుడోకప్పుడు పోతుందేమో అనేటువంటి భయం వారిలో ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు, బ్రతికించగలిగినటువంటి ఒక మాట నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నేను బ్రతికించే దేవుడు. ఎలా బ్రతికిస్తాడు? ఎలాగ నిన్ను పురుకొల్పుతాడు, ఎలా నిన్ను లేవనెత్తుతాడు, ఎలా నిన్ను బ్రతికించి తన సన్నిధానములో నిలవబెట్టి నిన్ను వాడుకుంటాడని అడిగితే ఇక్కడ అంటూ ఉన్నమాట, భక్తుడు ఏ మొర అయితే మొరపెట్టాడో, భక్తుడు ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థన ఈరోజు మనం కూడా చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం.
భక్తుల్ని బ్రతికించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా బ్రతికించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అన్నాడు చూడండి, మాట చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 138వ సంకీర్తన 3వ చరణం. కీర్తన గ్రంథం 138వ సంకీర్తన 3వ చరణం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవునికి స్తోత్రం. నేను నాకు కలిగినటువంటి బాధలను బట్టి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఎప్పుడో ఆపరేషన్ జరగాలి, కానీ దేవుని దగ్గర మొరపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా ప్రాణములో చనిపోతున్నటువంటి నన్ను బ్రతికించి త్రాణ పుట్టించి ఉజ్జీవపరిచి మరలా నన్ను ఏం చేస్తున్నానంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు హైదరాబాద్లోనే ఆపరేషన్ జరగాలి. ఇది బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడే ఆపరేషన్ జరగాలి, కానీ బిడ్డలు పెద్ద దిగిపోయారు. వాళ్ళ చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఇప్పుడు కొంచెం ఇంకానైనా టాబ్లెట్ల ద్వారా నేను తగ్గిపోతానని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ ఇది మీ ప్రాణములకే ముప్పు తెప్పించేటువంటి సమస్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను మాట అడిగినామండి, తల్లిదండ్రులకి ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా పిల్లలతో మాత్రం పంచుకోరు, చెప్పరు. ఒకవేళ చెప్పినప్పటి నుంచి ఎక్కడైనా వాళ్ళు బాధపడతారేమో, ఒకవేళ వాళ్ళ చదువుకి ఆటంకం వస్తుందేమో, వాళ్ళ భవిష్యత్తుకి ఏమైనా ఆటంకం వస్తుందేమో అని చెప్పి తల్లిదండ్రులు పడేటువంటి కష్టాలు, ఇబ్బందులు పిల్లలతో పంచుకోరు. నేను అంటాను ఏ విషయమైనా సరే కుటుంబీకులుగా మీరందరూ మాట్లాడుకోవడం చాలా ఉత్తమం. ఆమె ఈ రోజున కుటుంబాల్లో సమస్యలు తలెత్తినప్పుడు పక్కవారితో పంచుకుంటూ, పక్కవారితో చెప్పుకుంటూ ఉపశమనాన్ని పొందుతున్నారేమో, కానీ కుటుంబంగా మీకు ఉండేటువంటి ప్రతి దానిని మీరు మాట్లాడుకుని ప్రభు దగ్గర చేరి ప్రార్థన చేస్తే, సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తారో ప్రభు మీకు సమాధానం ఇస్తాడు. ఆమె అది ఏ సమస్య అయినా సరే. ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో చెలరేగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఎందుచేతని అడిగితే, భార్య ఎందుకు బాధపడుతుందో భర్తకు తెలీదు, భర్త ఎందుకు బాధపడుతున్న భార్యకు, వీళ్ళిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారో పిల్లలకు తెలీదు. దేవుని సముఖంలో నిలబడి మాట్లాడుతున్న మాట, ఇదిగో ఆయన మన ప్రాణములో త్రాణ పుట్టించి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. చెప్పకూడదా? అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించి శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించి శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను వేడుకోనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో అలసిపోయినప్పుడు, వేదన పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మన ప్రాణములో త్రాణ పుట్టించి మరలా నేను ఉన్నాను నీకు అనేటువంటి భరోసా కల్పించి మనందరూ ముందుకు నడిపించే నాయకుడు నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికైనా సాక్ష్యం చెప్పారేమో కానీ ఆపరేషన్ చేయించుకొని ఎందుకులే అనేటువంటి తలంపు మనసులో ఏదో కలుగుతున్నప్పటికైనా, ఒకవేళ చేయించుకోకపోతే అది అప్పటికే, నాకు తెలిసి ఇప్పటికే చాలా వరకు ముదిరిపోయింది. ఆమె
ఈ ముదిరిపోయినటువంటి దానిని బట్టి ఆపరేషన్ చేయించుకోవడం ఉత్తమం అని వైద్యులు చెప్పినా, ఇంటి వారు చెప్పినా, ఇప్పటి వరకు కూడా దాన్ని గెంటుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సమస్యను బట్టి చేయించుకోకపోవచ్చు, కుటుంబ భారాన్ని బట్టి చేయించుకోకపోవచ్చు. కొన్ని సందర్భాలను బట్టి మనలో ఒకవేళ ₹1 మిగిలితే ఏదో దానికైనా ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ఆలోచన చేత చేయించుకోకపోవచ్చేమో, కానీ ఇక ముందు కూడా కొంచెం లేట్ చేస్తే ప్రమాదకరంగా మారచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ప్రమాదకరమైనటువంటి దాని నుంచి విడిపించడానికి ఇదిగో ఇంతకాలం ఎంతైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకి నా దేవుని దగ్గర మొరుపెట్టిన మొరలు బట్టి నా దేవునికి ప్రతిఫలం ఇచ్చాడు. నీ ప్రార్థన విన్నాడు, నీకు ఆలోచన ఇచ్చాడు. ఇప్పటి వరకు నీకు ఫలముతో ఆయన ప్రతి దానిని కూడా శక్తులను గురించి నేను నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఇప్పుడు అడగచ్చు, మరి దేవుని దగ్గర మొరపెడితే దేవుడు కార్యం చేయడా? చేస్తాడు. ఆయన ఇంతవరకు కార్యం చేయడాన్ని బట్టే మనం బ్రతికున్నాం. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇంతవరకు ఆయన బ్రతికించాడు కాబట్టి మనం భూమి మీద నిలబడ్డాం. ఇంతవరకు తన కృప చేత మనం నడిపించాడు కాబట్టి ఆయన కృప చేత ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇందాక దావీదు గారు ఒక మంచి పాట పాడారు, నీ కృప తప్ప నాకు ఏదొకటి వేరేది ఏది కూడా లేదు నాయన, కేవలము నీ కృపను బట్టే నేను బ్రతుకున్నాను. ఒక వ్యక్తిని మీ ముందు ఉంచుతాను. ఆ తల్లి ఎన్ని సంవత్సరాలుగా ఆ బాధను పడుతుందో చూడండి. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు ఒక మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో. స్తోత్రం. లోకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచన భాగం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఒక దయ్యం ఉందంట. ఆ దయ్యం పేరు బలహీనపరచు దయ్యం. చెప్పండి, ఏ దయ్యం? ఇక్కడ చెప్పండి, ఏ దయ్యం? కొన్ని దెయ్యాలు ఉంటాయి చర్చికి రానివ్వో, కొన్ని దెయ్యాలు ఉంటాయి సంఘంలో నిలబడనివ్వో, కొన్ని దెయ్యాలు ఉంటాయి పట్టి పీడించి ఎప్పుడూ ప్రార్థనైనా అన్నట్టుగా మనతో మాట్లాడుతూ దేవుని మందిరములు ఎదుగుతున్న మనలను ఒక్కసారిగా కిందకి లాగడానికి చాలా దెయ్యాలు వెనకాడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మన వెనకాలే ఉంటాయి. ఇక్కడ దేవుని వాక్కు ఏమని సెలవిస్తుందంటే 18 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి మీరు అంతకుముందు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నా తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల వరకు ప్రభువు మిమ్మల్ని బలపరిచి నడిపిస్తూ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప తప్ప ఆయన మిమ్మల్ని బలపరచకపోతే, ఆయన మిమ్మల్ని లేవనెత్తకపోతే ఇప్పటి వరకు కూడా ఎవరు మీకు పరిచయం చేసేవారు కానే. కొన్ని కుటుంబాల్లో ఏడుస్తూ అలా పడి ఉన్నా, బాధతో అలా వడున్నా, ఎన్ని రకాలుగా మనం ఎంతగా బాధపడుతున్నప్పటికైనా కొంతవరకు చూసి వెళ్ళిపోయేవారు తప్ప దగ్గరికి వచ్చి పలకరించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో భర్త ముందుగా ఉండాలి, భార్య భర్తకు తోడుగా ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లలు తోడుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. నేను ప్రతిసారి చెప్పేటువంటి మాట ఏంటంటే, పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత వదిలేయడం కంటే, ఎగిరిపోవడం కంటే, రెక్కలు రాకముందే వారికి ఎగరడం నేర్పకముందే తల్లిదండ్రులు విలువేంటో వాళ్ళు తెలుసుకోవాలి. ఆమె దేవునికి స్తోత్రం. ఈ రోజున తల్లిదండ్రులు ఎంతైతే పెంచి పోషిస్తున్నారో ఆ తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఇష్టానుసారంగా ఎగిరి వెళ్ళిపోయేవారు పిల్లలు లేరా? దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించదగిన ఒక వాక్యం ఏంటంటే, ఆమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట. నేను అంటాను, ఆ 18 సంవత్సరాల నుంచి ఇంట్లో వాళ్ళు చూసుకోలేదా? ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదా? ఇంట్లో వాళ్ళు అడగలేదా? ఇంట్లో వాళ్ళు ఏమి మాట్లాడలేదా అని అడిగితే మాట్లాడుంటారు, పట్టించుకుంటారు. అయినా ఆ బాధ తీరలా. ఈ రోజున ఎంతో పని చేస్తున్నప్పటికైనాను, ఎంతో బాధపడుతున్నప్పటికైనాను ఏదో బాధే కదా తగ్గిపోతుందని అనుకుంటూ వెనకేసుకు రావచ్చేమో, కానీ ఇప్పుడు స్కానింగ్ చేయగా దాంట్లో ఉండేటువంటిది ఏదైతే ఉందో అది బయటపడగానే ఇది ఎంత మాత్రం కూడా ట్యాబ్లెట్లకి తగ్గేటువంటి రోగం అయితే కాదు. ఖచ్చితంగా ఏం పడాలి? ఆపరేషన్. మా అత్తమ్మ గారికి పడింది, రాహేలమ్మ గారికి. ఆవిడేమో అంత బక్కగా ఉండొచ్చేమో, కానీ కంది మాత్రం ఎంత ఉంది? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
ఏమీ లేదులే పర్లేదులే అని అనుకుంటూ సైకిల్ తొక్కుంటూ హ్యాపీగా అటు ఇటు పని చేసుకుంటూ అలాగే కాలం గడుపుతూ ఉండిపోయాము. కానీ ఒక్క రోజున దాన్ని చూడగానే ఆపరేషన్ చేయించుకోవాలి, ఆపరేషన్ చేయకపోతే ఇదిగో పలానా పరిస్థితులు మీరు ఉంటారని చెప్పగానే ఆ ఉండి పాలకొల్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే అప్పారావు గారు చక్కగా ప్రభు కృప మట్టి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నీ మనసులో, మన మనసులో ఉన్నటువంటి వేదన ఇది ఎప్పుడు తీరుతుంది, ఇది ఎప్పుడు బాగవుతుంది, నేను ఎప్పుడు బాగుపడతాను అనేటువంటి నినాదములో ఆ వేదనతో కృంగిపోతున్నప్పుడు ఇదిగో ప్రభు మాట ఏమని సెలవిస్తుందంటే ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో రోగములలో అనగా ఐగుప్తులకు కలగజేసిన ఏ రోగములను కూడా ఏది మీకు రానియను. అక్కడ కింద రాయబడిన మాట నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని రానియను అన్నాడు. ఒకవేళ రాకపోయినా, ఒకవేళ అనేక రీతిని బట్టి వచ్చినా నిన్ను స్వస్థపరచడానికి నేను ఉన్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పగలరు ఈ మాట? హల్లెలూయా. కట్టుకున్న భర్త కూడా ఇవ్వలేడు ఈ మాట. ఏ ఒక్కరు కూడా చెప్పలేరు ఇటువంటి మాట. నిన్ను స్వస్థపరచగలిగిన యెహోవాను నేనే. అంత అద్భుతమైనటువంటి మాట ఇచ్చినటువంటి దేవుడి దగ్గర ఇదిగో భక్తుడు మొరపెడతా ఉన్నాడు. యెహోవా ఇదిగో నాకు శ్రమలు వచ్చిండు, లేదా నేను మిక్కిలి శ్రమ పడుతున్నాను, ఎంత బాధో. కొన్ని సందర్భాలు చెప్పుకుంటూ ఏడ్చిన సందర్భాలు లేవా? కొన్ని సందర్భాలలో ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఒకవేళ ఇంకా బాధను వెలగెక్కితే చెప్పుకుంటే ఎక్కడ వారు బాధపడతారని ఎంతగానో దిగిమింగినటువంటి సందర్భాలు లేవా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ బాధని ఎంతగానో వాళ్ళందరూ కూడా ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటుంటే ఆ శ్రమను చూచి బాధపడడం, ఆ శ్రమను చూచి ఏడుస్తూ, ఆ శ్రమను చూచి అక్కడే ఉండిపోతూ ఆ నిద్రలోనే మునిగిపోతున్నటువంటి వారందరినీ ఆయన మరలా చెప్తున్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అంటే తనకు ముందున్నటువంటి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందుగానే గ్రహించిన నా యేసు వారందరూ కూడా తీసుకెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి వారు ప్రార్థన చేస్తుండగా ఆయన కొంచెం దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. మరలా లేపుతూ ఉన్నాడు, తడుతూ ఉన్నాడు. రే రాబోతున్నటువంటి శోధన తప్పించుకోవడానికి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రండి, ఈ లోకాసు వార్తలో ప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే అక్కడ రాస్తున్న మాట 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నవని ఆమెతో చెప్పి. దేవునికి స్తోత్రం. బలహీనపరిచేటువంటి దయ్యం 18 సంవత్సరాల నుంచి బలహీనపరుస్తుంది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఎంతోమంది స్పెషలిస్ట్కి చూపించి ఉండొచ్చు, ఎంతోమందిని కలిసి ఉండొచ్చు. ఆయనను ఆ అనేకమైనటువంటి వైద్యుల చేత ఎంతగా తిప్పల పడిందో నాకు తెలియదు, కానీ ఏ ఒక్కరు కూడా బలహీనపరిచేటువంటి దయ్యాన్ని తీయలేకపోయారు. కానీ ఇప్పుడు నా యేసు ప్రభు చెప్పిన మాట, ఆమెను చూచాడు, రమ్మని పిలిచాడు. ఇప్పుడు ఆమెతో చెప్తున్న మాట, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప విడుదల అన్నమ్మ గారికి ప్రభు ఇచ్చును గాక, వారి కుటుంబాన్ని సంతోషంతో నింపును గాక, ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. ఆమేన్. బలహీన పరుస్తున్నటువంటి దెయ్యాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని ఎవరో అన్నారంటే డబ్బు ఇచ్చిన పాప అన్న ఎప్పుడు పిలిచినా ఆ మాటకు లోబడాలి, వినాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరు అన్నారు పిల్లనిచ్చాం కదండి, అత్తింటి వాడు ఏమన్నా పడాలి. అబ్బా దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పిల్లనిచ్చాం కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే పడాలి. నేను అంటాను, పిల్లనేమన్నా ఊరికినే ఇచ్చారేంటి? పిల్లనేమన్నా ఊరికినే ఇచ్చారా? పోషిస్తాడనేగా ఇచ్చారు, బాగా చూసుకుంటాడనేగా ఇచ్చారు, మంచి ఒకవేళ కుటుంబంలో మంచిగా ఉంటుందనేగా ఇచ్చారు. అలాగైతే ఈ శ్రమలు మనల్ని మేల్కొల్పడానికి వస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువులో మనం ఎదగడానికి అవి ఎంతగానో సహాయపడుతున్నాయని, దోహదపడుతున్నాయని గుర్తెరగాలి. శ్రమలు ఊరికే రావు, మనలను
మైమేర్పింప చేయడానికి, మనం క్రీస్తులో విశ్వాసంలో కొనసాగుతున్నాము లేదా గుర్తించడానికి మరలా శ్రమలు మనకు వస్తానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా ఎన్ని బాధ చెప్పలు ఎంత నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. దేవునికి స్తోత్రం. అయ్యా నీ మాట చొప్పున నన్ను బ్రతికించు భక్తుడు అన్నాడు. అంటే నీ మాట సెలవిస్తే నేను బ్రతుకుతానా? ఎస్, బ్రతుకుతా. ఆమె చనిపోయినటువంటి లాజర్ని ఒక్క మాట చేత నా ప్రభు బ్రతికించలేదా? చనిపోయినటువంటి ఆ తబిత అనేటువంటి అమ్మాయిని, నిద్రిస్తున్నటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఓ తబిత లే అని చెప్పగానే ఆమె లేవలేదా? నేను అంటాను, నీ మాట చాలైన భక్తుడు ఎందుకు రాసుకున్నాడో తెలియదు, కానీ ఆయన మాట సెలవిస్తే మనం బ్రతుకుతాం. ఆయన మాట సెలవిస్తే మనం ఆదరింపబడతాం. ఆయన మాట సెలవిస్తే మన కష్టాలు నష్టాలన్నీ తొలగిపోతాయి. అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఇది మత్తయి సువార్తలో రాయబడిన మాట, ఇదిగో యేసు ప్రభు ఆ శిష్యులతో చెప్తున్న మాట, మీలో గనక ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కొండను ఆ నదిలో పడేయమని సెలవివ్వగానే పడదా? ఇదే మాట ఈరోజు ఉదయకాలంలో స్కూల్లో చెప్పాను. ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్. ఫెయిత్ కెన్ మూవ్ ద, విశ్వాసము పర్వతాలను కదిలిస్తుంది. ఆమె నేనంటాను, మన కన్నీటి ప్రార్థన ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే ఆయన మనం కరిగిపోతాడండి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఆయనే ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి పర్వతాలే వెళ్ళిపోతుంటే కడుపులో ఉండేటువంటి కందులు కరగవా? చెప్పరేంటండి, కరగవా? కలుగుతాయి. దేవునికి స్తోత్రం. కొన్ని ప్రార్థన బట్టి, మనం చేసేటువంటి ఆ రోదన బట్టి, ఆ మొరను బట్టి నా ప్రభు వెంటనే స్వస్థత ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్ని కొంచెం లేటుగా జరిగితే అయినా అవి మన మంచికే. ఆమె దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏ సభను చూచాడు రమ్మ అని పిలిచాడు. అంతకుముందు ఎవరు కూడా పిలిచి ఉండలేదేమో. ఎప్పుడు చూసిన అమ్మాయి, ఎప్పుడు నడుము పట్టుకుంటావేంటి, ఎప్పుడు ఆ నొప్పి ఏంటి, ఎప్పుడు ఆ బాధ ఏంటి అని అన్నవారే తప్ప కన్నీరు తుడిచిన నాదుడు, పట్టించుకునేటువంటి వాడు, చూచేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూసినా బలహీనత అంటే ఏంటి, తిన్నావుగా, పడుకుంటున్నావుగా, పనులు చేసుకుంటున్నావుగా, మళ్ళీ బలహీనత అంటారేంటి అని అనేవాడు తప్ప ఎందుకు వస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకో, ఏం పర్లేదు అనేవాళ్ళు ఉంటారా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, యేసు ప్రభు ఆమెను చూచాడు. ఎంతగా ఆమెను చూచి రామ్మ అని పిలిచి, ఇదిగో నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి 13వ వచనం, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. 14 యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి ధన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినముల కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు కొన్ని కార్యాలు చేయడం చాలా మందికి నచ్చదు. కొంతమంది తట్టుకోలేరు, కొంతమంది ఆ స్వస్థతను స్వీకరించలేరు, కొంతమంది దాన్ని ఒప్పుకోలేరు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి, అంటే ఇప్పుడు చెప్పండి, ఆమె చక్కగా నిలవబడడానికి ఆమెలో ఉండేటువంటి బలహీనపరచు దయ్యం వెళ్ళిపోయిందిగా, పారిపోయిందిగా, దేవుడు స్వస్థత ఇచ్చాడుగా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అటువంటి స్వస్థత కార్యము అన్నమ్మ గారి జీవితంలో జరుగును గాక. అటువంటి గొప్ప కార్యము అన్నమ్మ గారి జీవితంలో జరుగును గాక. ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగును గాక. ఆమె చెప్పండి ఆమె గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ఈ ప్రార్థన కూడికను బట్టి వారి కుటుంబ జీవితాల్లో కాదు కానీ పాలు పంపులు పొందిన మనందరి జీవితాల్లో తన కార్యమును మనం చూచుదుము గాక.
దేవుడు మన కన్నులు తెరుచునుగాక. ఆమేన్. ప్రభు సెలవిచ్చినటువంటి మాటను బట్టి అనేక మంది జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి. అటువంటి కార్యము ప్రభు మీ జీవితాల్లో జరిగించునుగాక. మరొక మాట చూడండి. అసలు మన మనసులో నడుము అనేటువంటి దానిని బట్టి మనం ఏం చేయాలి? ఇందులో రాస్తున్నటువంటి ఒక మాట చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచన భాగం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుములకు సత్యము అని దట్టి కట్టుకొని. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నడుము బలహీనంగా ఉంది కనుక లోపల ఉండేటువంటి ఆ గడ్డ ఏదైతే ఉందో ఏ పని చేయనివ్వకుండా మన మధ్యలోనే ఆ పని ఆపివేయడానికి ఎంతగానో అది ఎదురు చూస్తుంది కనుక అటువంటి బలహీనపరిచేటువంటి దెయ్యం వంగిపోయినటువంటి నడుమును చక్కగా నిలబెట్టిన దేవుడు ఇప్పుడు మనస్సులో అనేటువంటి నడాన్ని మనం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ నడానికి ఏం కట్టుకోవాలంటే సత్యము అనేటువంటి ఏం కట్టాలి? సత్యం అనేటువంటి దట్టి. దాని అర్థం ఏంటంటే కొంతమంది ఆపరేషన్ జరిగినప్పుడు నడనికి ఏం కడతారు? పిల్లలు పుట్టినప్పుడు ఈ బాబోయ్ నడిమే కడతారండి. ఓకే, ఆ నడుము ఎలా కడతారు? గట్టిగా. ఏ రాజుగారు చెప్పండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ నడానికి గట్టిగా బిగించగలుగుతారు. ఆ తల్లి ఎంత భరిస్తుందో నొప్పిని. ఆమేన్. సత్యము అనేటువంటి దట్టి కూడా అంత గట్టిగా మనం కట్టుకుంటే ఆ నడుము ఎప్పటికీ వంగిపోదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ మోస్తూ ఉన్నారో, యేసు ప్రభు సిలువ మోస్తూ ఉంటున్నప్పుడు అనేక మంది చూస్తూ ఉన్నారంట. చూచి అయ్యా ఇంత భారం ఆయనకి ఎందుకు వచ్చింది, ఇంత కష్టం ఆయనకి ఎందుకు వచ్చింది. ఆయన కొన్ని సందర్భాలు పడిపోయినప్పుడు మరలా ఆయన లేపుతూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, మరలా సిలువ భారాన్ని మోస్తూ ఉన్నారు, అనేక రీతిలుగా ఆయన మీద భార్యను మోపుతూ ఉన్నారు. ఆయనను కూడా ఆయన చక్కగా నడుచుకుంటూ రక్త సిద్ధమైపోయినటువంటి కాళ్ళ చేత అలాగే రక్తం కారుతున్నప్పుడు అలాగే గులుకుతో కొండపైకి ఎక్కుతూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నడుం కట్టుకోవడం అంటే కుటుంబాన్ని కట్టుకోవడం. నడుం కట్టుకోవడం అంటే మన జీవితాన్ని కట్టుకోవడం. నడుం కట్టుకోవడం అంటే క్రీస్తు కొరకు నిలబడడం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇంతవరకు తల్లిగారు చేసినటువంటి పనిని కొన్ని సందర్భాలలో నొప్పిని భరించి ఏం కాదులే, ఎంతసేపు ఉంటుంది భారం, ఎంతసేపు ఉంటుంది నొప్పి అని చెప్పి దాన్ని వదిలిపెట్టి పనిలో ఎంతగా నిమగ్నం అయ్యారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమందికి మొండిగా పని చేస్తారు. ఏం పని? గట్టిగా చెప్పండి. దావీదు గారు బాగా తెలుసు. మొండి పని అంటారు తెలుసా? మొండి పని. ఎంత నొప్పి వచ్చినా, ఎంత బాధ వచ్చినా. నేను ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభుల వారు ఆయన మోసినటువంటి విధానం ప్రజల రక్షణ కొరకు. ఇప్పుడు ఈ తల్లిగారు మోసినటువంటి విధానం కుటుంబ రక్షణ కొరకు. ఒకవేళ ఆ తల్లి కనుక నెల రోజులు బలహీనంగా ఉన్నారనుకో, మన పరిస్థితి ఏంటి? మీకంటే కొంచెం పని ఉందనుకో, ఒక రోజు వెళ్తారు, ఇంకొక రోజు కొంచెం మానేసి బలహీనంగా ఉన్న తప్పులేదు. ఇప్పుడు ఈ నెల రోజులు మొన్న ఆ సహోదరి ఎవరు మ్యారేజ్ జరిగింది కదా, గీత వెడ్డింగ్లో ఇంచుమించు ఒక 10 రోజుల సెలవు పెట్టారమ్మా. ఈ 10 రోజులు సెలవు పెట్టినందుకు ఎన్ని మాటలు వచ్చినాయో, ఎంతమంది ఎన్ని అన్నారు? దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈ 10 రోజులు ఈ సెలవు పెట్టారు కదని చెప్పి అసలు రెస్ట్ ఉందా? ఏదో సెలవు అంటున్నారు కానీ రెస్ట్. నేను ఎప్పుడూ మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం సెలవు పెట్టిన రోజునే పని భారం ఎక్కువ అవుతుంది. మనం ఎప్పుడైతే సెలవు పెట్టి రెస్ట్ తీసుకుంటాం అంటామో అప్పుడే పని భారం ఎక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలాంటప్పుడు సెలవు తీసుకోకపోవడమే మంచిది. ఆమె సెలవు తీసుకోకుండా చక్కగా పని చేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది పని ఏం చేయట్లా, పడుకోని శుభ్రంగా, మళ్ళీ లేచేసరికి అమ్మ ఓడి నొప్పి, అమ్మ బలహీనత. దేవునికి స్తోత్రం. పని చేసినప్పుడు ఏముండదు. నేను సత్యం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పిల్లలతో మాట్లాడుతూ అటు ఇటు ఉన్నప్పుడు యాక్టివ్గా అటు ఇటు ఉంటాం. ఇంటికి రాగానే ఒకసారి కలిసిపోయి పడుకున్న తర్వాత అమ్మ కొంచెం నడువు నొప్పి వస్తుంది, నేను లేగలేనే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పని చేసినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. పని చేయకుండా పడుకున్నప్పుడు ఏం చేస్తాం? ఆరోగ్యం అనేది ఉండదు.
ఈ రోజున ఆరోగ్యం లేక ప్రభునికి ఆరోగ్యం ఇస్తున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు పరిచయం. నేనంటాను, నువ్వు బ్రతికుండగానే క్రీస్తు ప్రేమను, క్రీస్తు సువార్తను ప్రకటించు. సత్యమైనటువంటి ఆ డాలు, ఆ దట్టి కట్టుకో. కింద రాబడుతున్న మాట అది కట్టుకోవాలి. తర్వాత ఒక మాట మాట చూపిస్తాను చూడండి. ఆ మొదటి పేతురు పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నడుము అంటే ఏంటో తెలుసా? మనస్సు. ఈ మనస్సును కట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఈ 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న తల్లి తన మనస్సును దేవుని మీద నిలుపుకోలేదు, యేసు ప్రభు మీద నిలుపుకోలేదు. అందుకే ఆ 18 సంవత్సరాలు ఎంతో బాధపడింది, కష్టపడింది, బలహీనపడింది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆమెను చూచాడో, ఆమె మనస్సు దేని మీద కేంద్రీకరమై ఉందో, ఆ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిందో, ఇప్పుడు ఆ తల్లి చక్కగా నిలవబడడానికి నా ప్రభు ఎంతగానో సహాయపడ్డారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటూ ఉన్నాడు పేతురు పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం, ఇదిగో మన జీవితాల్లో సత్యము అనేటువంటి ఢాలు అవసరమైతే ఇప్పుడు మీ మనస్సు అనేటువంటి నడాన్ని కట్టుకో. నిబ్బరమైన బుద్ధి గలవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆపరేషన్ చేసినప్పుడు చెప్తా ఉంటారు ఏమని, అమ్మా దేని గురించి కూడా మీరు బాధపడకూడదు, మీ మనసును కుదుట ఉంచుకోండి, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇదిగో 119వ సంకీర్తన ఒక మాట చూపిస్తాను, చదవండి. అందులో రాబడిన మాట, ఇదిగో 119వ సంకీర్తన 93వ వచన భాగం. నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూ వాటిని మరువను. దేవునికి స్తోత్రం. నీ ఉపదేశముల వలన నేను బ్రతికించావు. నన్ను బ్రతికించిన నీ మాటలు, నీ ఉపదేశములు నేను ఎన్నడూ కూడా మరిచిపోను. కొంతమందికి ఉపకారం చేసినప్పుడు మర్చిపోతారు, అపకారం చేయడానికి మాత్రమే నిలబడతారు. దేవునికి స్తోత్రం. ఇదే భక్తుడు అంటాడు, అయ్యా నేను మేలు చేయ యోచించితిని కానీ, అనేక మందికి ఉపకారం చేసితిని కానీ, వారు నాకు మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. మేలుకు ప్రతిగా ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయినను నువ్వు నన్ను బ్రతికించిన కారణము చేత నీ ఉపదేశమును నేను ఎన్నడూ కూడా మర్చిపోను. పాత నిబంధనలో యూదులందరూ కూడా ఏం చేసేవారంటే, ఆ నిబంధన మీరకూడదని, మర్చిపోకూడదని తమ నొసట మీద ఏం చేసేవారు? దాన్ని ముద్రించుకొని, ఇంకా చెప్పాలంటే బాస్కెట్ వాళ్ళే కట్టుకొని, తమ హృదయాల పలకల మీద రాసుకుంటూ, దేవునికి స్తోత్రం, ఎప్పుడు చూస్తే వారి నుదుటి మీద ఆ బాస్కెట్ వలె కట్టబడినటువంటి ఆ రాయబడినటువంటి మాటలు ఎప్పటి వరకు గుర్తు చేస్తూ ఉంటే, ఇదిగో దేవుడే నేను బ్రతికించాడు, దేవుడు తప్ప మరి ఎవరు బ్రతికించలేదని ఎప్పుడు చూడ ఆ మాటలు గుర్తు చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక రాస్తూ ఉంటాడు, ఇదిగో నీ కృప చొప్పున నన్ను బ్రతికించిన ఆయన, నీ మాట చొప్పున నన్ను బ్రతికించి ప్రభువా. ఇది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 154 వచనం చదవండి, చివరి మాట. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించము. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు, నిన్ను విడువడు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఒక మాట ఇచ్చాడు. ఆ మాట చొప్పున నన్ను బ్రతికించు అన్నాడు. ఇప్పుడు రెండోది అన్నాడు, నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో, ఇదిగో నీ ఉద్దేశములు ఎంతో గొప్పవి, అవి నన్ను బ్రతికిస్తున్నవి. ఆ ఉద్దేశం వలన నేను బ్రతుకుతున్నాను గనక నీవు ఇచ్చిన మాట ఎన్నడూ మేరని దేవుడవు, నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రాధేయపడ్డాడు. ఆయన బ్రతికించే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆ 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న తల్లిని బ్రతికించాడు. ఆమె నడాన్ని ముట్టాడు, ఆ బలహీనపరిచేటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, ఆమెను బలపరిచి ఆయన స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఈరోజు ప్రాణములో ఎంతగానో త్రాణ పుట్టించినటువంటి దేవుని సన్నిధిలో నిలబడిన మనందరినీ ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో లేవనెత్తిన దేవుడిగా ఉన్నాడు. మన పక్షాన్ని వ్యాజ్యమాడి ప్రతి సమస్యలో నుండి కూడా మనం విడిపించగలిగినటువంటి వాడు మనం నమ్మినటువంటి నజరేయుడైన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. అటు గొప్ప కార్యాన్ని అన్నమ్మ గారి కుటుంబ జీవితంలో, అన్నమ్మ గారి జీవితంలో ప్రభు జరిగించును గాక. ఆపరేషన్ విషయంలో ప్రభు వారికి ధైర్యమునిచ్చును గాక. అతి త్వరలో ప్రభు వారందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించి ప్రభు సన్నిధానములు వారిని నిలబెట్టును గాక.
భర్త గారికి దేవుడు చక్కటి ఉద్యోగమును కానీ చక్కటి పనిని ప్రభు వారికి ఇచ్చును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. మనమైనా మాట తప్పిపోతాం అప్పుడప్పుడు. ఆయన మాట తప్పే దేవుడు అయితే కాదు. దేవునికి స్తోత్రం. ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి ఆయన నిజమైన దేవుడని చెప్పబడతా ఉంది. ఒకవేళ మాట తప్పే దేవుడైతే, మరిచిపోయే దేవుడైతే ఆయన మనం నమ్మగలమా, వెంబడించగలమా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలాభివృద్ధి చెందించును గాక, ఆరోగ్యం ఇచ్చును గాక, అనారోగ్యం నుంచి ప్రభు విడుదల ఇచ్చును గాక, సంపూర్ణ స్వస్థతనిచ్చును గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.